హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను 3 days తర్వాత వ్లాగ్ చేస్తున్నా కదా, సో అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ 3 days ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేనో అది కూడా రీజన్ చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. గెట్ రెడీ విత్ మీ అని వ్లాగ్ చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్ తోటి, కానీ లైట్లే అని చెప్పేసి అనుకున్నా మళ్ళీ. అండ్ నేను ఇక్కడ రెడీ అయ్యాను అనమాట. ఇక్కడ ఎక్కువ లైటింగ్ అనేది ఉండదు. అండ్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత పౌడర్ వేసేసి ఇంకా ఐలైనర్ అప్లై చేశాను. అండ్ నా రింగ్ వచ్చేసి కొంచెం లూజ్ అయింది కదా, సో ఇప్పుడైతే కొంచెం ఫిట్ అయిందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అంతా రెడీ అయిపోయాను, ఓన్లీ లిప్స్టిక్ అప్లై చేయాలంతే. అండ్ ఐ డోంట్ నో వై నేను ఎందుకు ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నానో తెలియదు, కాకపోతే ఈ ఫ్లేవర్ ఉంది కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అది నాకు నచ్చింది అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది నా ఫేవరెట్ అయిపోయింది. సో ఇప్పుడు అయితే మొత్తం రెడీ అయిపోయినా, జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. 3 days తర్వాత నేను కెమెరా ముందుకు వచ్చేసరికి నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే. అండ్ గాయస్, నా హ్యాండ్కి రింగ్ ఉంది కదా, సో అదైతే తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్లెయిన్గానే నాకు నచ్చింది. అప్పుడు స్టోన్ ఏదైనా కావాలి అంటే వద్దు మమ్మీ, నాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అన్నా. కానీ నాకు ఇప్పుడు ఎందుకో అది ప్లెయిన్గా నచ్చట్లేదు. సో ఏదైనా ఎక్స్టెన్షన్ చేద్దామా అని చెప్పేసి ట్రై చేస్తున్నా, ఆర్ ఎల్స్ అది ఎక్స్చేంజ్ చేసి వేరే రింగ్ అయినా తీసుకుంటాను. ఏదైనా కొంచెం టైం వరకే నచ్చుతుంది కదా, నాకు కూడా సేమ్ అలానే. అండ్ ఇప్పుడైతే నేను బాల్కనీలోకి వచ్చేసాను అనమాట. మార్నింగ్ ఎంత బాగుంటుంది కదా, సో అలా ఒక 2-3 minutes ఉన్నా కానీ మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవ్రీడే నా డే ఇలానే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. చలో గాయ్స్. హే గాయ్స్, దిస్ ఇస్ శ్రావణి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను ఎంత సూపర్గా ఉన్నా. 3 days తర్వాత నేను ఈ బ్లాగ్ చేస్తున్నా కదా గాయ్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ వీడియో. 3 days అయితే నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదో నేను ఇప్పుడు చెప్తాను. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు లైట్గా ఫీవర్ వచ్చింది అనమాట. సో అందుకే అని చెప్పేసి నాకు వీడియో చేసే అంత ఓపిక కూడా లేదు. అండ్ నాకు కంప్లీట్లీ ఆల్రెడీ నౌ, అందుకని నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా 3 days తర్వాత వచ్చినందుకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో. చాలా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను బోండా తింటున్నా అనమాట. ఇది నాకు సేమ్ గులాబ్ జామున్ టైపే కనిపిస్తుంది. అండ్ ఐ నో ఇట్స్ ఆయిలీ ఫుడ్, బట్ స్టిల్ అప్పుడప్పుడు ఏం కాదని చెప్పేసి నేనే తింటున్నాను. బోండా వచ్చేసింది, మరి చట్నీ ఎక్కడ? చట్నీ కూడా వచ్చేస్తుంది, మమ్మీ తీసుకొస్తుంది అనమాట. సో వచ్చేసింది చట్నీ కూడా. సో ఎప్పుడైతే నేను తినేస్తున్నా. 3 days తర్వాత ఎడిటింగ్ వర్క్ అంటే ఎంత వర్క్ ఉంటుందో మీ అందరికి తెలిసే ఉంటుంది. అయినా ఏం కాదు, నేను చేసేస్తా. ఎందుకంటే 3 days నేను ఆన్లైన్కి రాలేను కదా, నేను డాష్ బోర్డ్ కూడా చెక్ చేయలేను అండ్ నాటిక్స్ మొత్తము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అంతా చూసేసి ఆ తర్వాత మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ గాయ్స్, చూసారా ఈ ఎడిటింగ్ అంతా బాగుంది కదా, సైడ్కి ఫ్లవర్స్, అది నేను రీసెంట్గా నేర్చుకున్నాను అనమాట. మీకు తెలుసు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఏదో ఒకటి కొత్తది తీసుకొస్తా, సో అదనమాట. సో ఇప్పుడైతే నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. అండ్ గాయ్స్, మీకు ఒకటి తెలుసా, నేను 1 month నుంచి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయట్లేదు. జస్ట్ స్టోరీ కోసం అని చెప్పేసి యూజ్ చేశాను అంతే. అండ్ నా ఫోన్లో అయితే ఇన్స్టా అన్ఇన్స్టాల్ చేశాను అనమాట. ఎందుకంటే జస్ట్ స్టోరీ కోసం అని ఒక యాప్ ఎందుకు అని చెప్పేసి యూజ్ చేయనప్పుడు అన్ఇన్స్టాల్ చేసేయాలని చెప్పేసి చేశాను అనమాట. జస్ట్ ట్యాబ్లో ఎడిట్ చేసేసి అందులోనే స్టోరీ అప్లోడ్ చేసేస్తున్నాయి ఇన్స్టాలో కూడా. జస్ట్ స్టోరీ మట్టుకే, ఇంకా వేరే ఏం కాదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈరోజు ల్యాప్టాప్ ఆన్ చేశాను కానీ నాకు ఎందుకో ఇన్స్టా ఓపెన్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఓపెన్ చేసేసరికి చాలా మెసేజెస్ వచ్చాయి నాకు. ఇంకా ఆ తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ చేసేసి లైట్గా ఎడిట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎడిటింగ్ వీడియో నేను ఎలా చేస్తానో అది ఒకసారి క్లిప్స్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా అలా కొద్దిసేపు ఎడిటింగ్ చేసేసి ఇంకా స్టాప్ చేసేసాను నేను. గాయ్స్, ఇట్స్ టైమ్ ఫర్ ది లంచ్. నేనైతే ఎగ్ తినక అయితే 6 months అయిపోయింది ఆల్మోస్ట్, నాకు తెలుసు. అండ్ ఈరోజు ఎగ్ చేశారనమాట. నేను ఒక్కసారి ఏదైనా ఫుడ్ తినొద్దు అనుకుంటే అసలు తిననమాట. అది ఎప్పుడు డిసెంబర్ స్టార్టింగ్లో తిన్నా అంతే. అంటే December 1st, 2nd టైంలో తిన్నా. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఎగ్ అసలు పట్టుకోలే, చూడలే, తినలే. ఇప్పుడు ఏమైంది, ఒక 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్ తింటున్నా అనమాట. చాలా డేస్కి. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. ఎగ్ ఫ్రై అనుకున్నాను కానీ ఎగ్ కర్రీ చేసింది మమ్మీ. అండ్ దట్స్ ఓకే, నేను తింటాను. ఇప్పుడైతే టీవీలో ఏదైనా మంచి మ్యూజిక్ ఆన్ చేసేసి ఇంకా తిందాం.
మీరు కూడా తిన్నారా? ఒకవేళ తినకపోతే తినండి. నాకు తెలిసి అయితే ఈ వీడియో లంచ్ టైం వరకు పోస్ట్ చేస్తాను నేను, అందుకే చెప్తున్నాను. ఇంకా అలా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మిస్ అయ్యారా లేదా అసలు? 3 days వీడియోస్ పోస్ట్ చేయలేము కాబట్టి షార్ట్స్ పోస్ట్ చేసా, అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేశాను అనమాట. ఐ థింక్ పర్ డే 3 షార్ట్స్ పోస్ట్ చేసా అనుకుంటా. 5 or 6 o'clock అండ్ 10 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఈ రోజు ఎల్లమ్మ కళ్యాణం అనమాట. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు. అంటే భక్తిలో మునిగిపోయి తేలినాం అనమాట. ఆ రోజు కళ్యాణంలో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆ రోజు అప్పుడు వచ్చిన పిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ కూడా ఫొటోస్ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇప్పుడు షాపింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తున్నాయి అన్నమాట. అలా ఈవినింగ్ అయింది కాబట్టి నేను మ్యాగీ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సింపుల్గా ఏదైనా రెడీ చేద్దామా అనుకునేసరికి బిస్కెట్ చూసాను. సో ఇప్పటికైతే బిస్కెట్స్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అలా బిస్కెట్స్ తినేసిన తర్వాత ఇంట్లో సపోటా కూడా ఉంది. సో అది చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. మా డాడీ నిన్న తీసుకొచ్చారు. సో ఎలా ఉందని చెప్పేసి చూసేసరికి కొంచెం గట్టిగా ఉంది, అది ఇంకా టైం పడుతుంది. ఇవి ఒక 1-2 days అలా సైడ్కి పెట్టేస్తే స్వీట్ అయిపోతుంది. అండ్ మీరేం ప్రిఫర్ చేస్తారు ఈవినింగ్ టైంలో అది చెప్పండి నాకు. అండ్ నేనైతే లాస్ట్ మిడ్ నైట్ వ్లాగ్ ఒకటి మ్యాగీ చేశాను కదా, అప్పుడే మ్యాగీ తిన్నా, మళ్ళీ తినలేదు అప్పటి నుంచి. సో కొన్ని డేస్ అయితే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా మ్యాగీ తినొద్దు అని. అలా కొద్దిసేపు బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాను. జస్ట్ ఒక 5-10 minutes అంతే, ఎందుకంటే ఇంట్రోవర్ట్ అయిపోతున్నాను నేను ఇంట్లో ఉండి. కెమెరా అయితే ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను నేను. అక్కడ అయితే వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కనిపించింది, బాగుంది కదా, రెడ్ రోసెస్, లైట్ పింక్ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసాను ఇప్పుడు. అసలు బయటకి ఇంట్లోకి అయితే చాలా చాలా చేంజ్ ఉంటుంది కదా. జస్ట్ ఒక 15 minutesలో వచ్చేసా అంతే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆ రోసెస్ తీసుకుంటాను. ఇంకా అలా బిస్కెట్స్ తిన్న తర్వాత వాటర్ కూడా తాగలేదు, ఎందుకంటే అది క్రీమ్ బిస్కెట్ కాబట్టి. అందుకని ఇప్పుడు వాటర్ తాగుతున్నాను. నేను ఈ వాటర్ తాగుతూ నాకు ఆ ఫ్లాసే గుర్తొస్తుంది, అసలు అది మర్చిపోలేకపోతున్నాను. అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా అలా వాటర్ తాగేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ తీసుకొచ్చి బాటిల్లో ఫిల్ చేయాలి. ఇంకొక బాటిల్ ఎక్కడ పెట్టానో తెలియదు, అందుకని చెప్పేసి కాపర్ బాటిల్లోనే నేను ఫిల్ చేస్తున్న వాటర్. ఇంకా ఈరోజు నా డే ఇలా అయింది అనమాట. ఇంకా కాలేజెస్, స్కూల్స్ కూడా అన్ని రీఓపెన్ అయిపోయాయి. ఇంకా అందరు ఫుల్ బిజీ అయిపోతారు. అండ్ ఇప్పుడైతే మీకు ఒకటి చూపించాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తింటాను కదా, సో అది ప్లెయిన్గా నాకు నచ్చక ఏదైనా నట్స్ అయితే బాగుంటుందని అనుకున్నా కదా. ఇలా అనుకున్నానో లేదో మా డాడీ తీసుకొచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. బనానా ఓట్స్ స్మూతీ కూడా స్టాప్ చేసేసా కదా, అందుకని చెప్పేసి ఇది రీప్లేస్ చేసేసా. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి న్యూట్రిషియస్ ఓట్స్, ఆల్మండ్స్, ఇంకా కార్న్, బెర్రీస్, పంకిన్ సీడ్స్, ఇంకా హనీ యాడ్ చేశారు. ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. స్టార్టింగ్లో అయితే ఓట్స్ ట్రై చేస్తే అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా తర్వాత ఇప్పటికి 3 years అయిపోయింది కదా, ఇంకా నాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూడొచ్చు. ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ రేసిన్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా షుగర్, హనీ, రైస్ ఫ్లోర్, ఇంకా కార్న్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ మనకి చాలా ఈజీ కదా చేయడం కూడా ప్రాసెస్ అంతా. జస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గ్రెయిన్స్ ఇవన్నీ వేసేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని తినేస్తే రెడీ. సో సింపుల్ కదా. అండ్ దీంతో పాటు మా డాడీ ఇంకొకటి కూడా తీసుకొచ్చారు, కానీ ఇందులో ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇంకొకటి అయితే చాలాగా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే నెక్స్ట్ వీడియోలో కాదు, ఇందులోనే క్లిప్స్ యాడ్ చేస్తా.
ఇప్పుడైతే ఫస్ట్ది చూసారు కదా, ఇప్పుడైతే నేను సెకండ్ది చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రూట్స్ యాడ్ ఉండదు, అంటే జస్ట్ నట్స్తో ఉంటుంది అంతే. అండ్ ఇందులో వచ్చేసి ఆల్మండ్స్, ఓట్స్, వీట్, బార్లే, కార్న్, B1, B2, B3, ఇంకా ఐరన్, ఇంకా విటమిన్ సి కూడా ఉంటుంది అనమాట ఇందులో. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నేను మిస్ చేసేసా. జస్ట్ మీకు ఒకసారి ప్యాకేజ్ చూపిస్తాను చూడండి. ఇది కూడా అది ఇది సేమ్, కానీ ఇదేంటి అంటే జస్ట్ సీడ్స్ ఒక్కటే ఉంటుంది అనమాట, లైక్ నట్స్ ఒక్కటే ఉంటుంది. అందులో మాత్రము ఫ్రూట్ అండ్ నట్స్ సీడ్స్ కూడా. సో చూడండి మీ డిఫరెన్స్ ప్యాకేజ్లో. అండ్ మా డాడీ చెప్పారనమాట, ఇవి 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి 2 మిక్స్ చేసేయమని చెప్పారు, లేకపోతే మీకు ఎలా ఇష్టమో అలా తినమని చెప్పారనమాట. నేనైతే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అది నేను నార్మల్గానే తింటుండే, కానీ ఇందులో ఆల్రెడీ పంకిన్ సీడ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా నేను పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా సపరేట్గా తినాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఈ ఫ్రూట్ అండ్ నట్ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్ ఉంది కదా, ఇది ఏం చేస్తా అంటే రేపు నేను ఒకసారి స్మూదీ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలుసు జస్ట్ మిల్క్ యాడ్ చేసి తింటే అయిపోతుంది. అండ్ ఇందులో షుగర్ వేసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే రైసిన్స్ ఉన్నాయి కాబట్టి అది ఆల్రెడీ స్వీట్నెస్గానే ఉంటుంది. ఒకవేళ కనుక మీకు కావాలి అనుకుంటే అందులో లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel. Ask me opinion and comment cheyandi, okay na?